శ్రీ సాయి సచ్చరిత్ర 33వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. ఊదీ ద్వారా బాబా భక్తులకు ఏ ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించాలని అనుకున్నారు? ఆప్షన్ ఏ, జగత్తు అశాశ్వతమైనది, బ్రహ్మము నిత్యము. ఆప్షన్ బి, కుటుంబ బంధాలే నిజమైనవి. ఆప్షన్ సి, ధనము సంపాదించడము ముఖ్యము. ఆప్షన్ డి, ప్రపంచము శాశ్వతమైనది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, జగత్తు అశాశ్వతమైనది, బ్రహ్మము నిత్యము. రెండవ ప్రశ్న. బాబా అడిగి తీసుకునే దక్షిణ దేనిని బోధిస్తుందని పాఠ్యములో పేర్కొనబడినది? ఆప్షన్ ఏ, కోపము. ఆప్షన్ బి, వివేకము. ఆప్షన్ సి, వ్యాపారము. ఆప్షన్ డి, వైరాగ్యము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, వైరాగ్యము. మూడవ ప్రశ్న. నారాయణ మోతీ రామ్జాని ఆనంద ఆశ్రమము హోటల్ పెట్టడానికి ముందు ఎవరి వద్ద పనిచేసేవారు? ఆప్షన్ ఏ, హరిబాబు కర్ణిక్ వద్ద పనిచేసేవారు. ఆప్షన్ బి, అప్పాసాహెబ్ వద్ద. ఆప్షన్ సి, రామచంద్ర వామన మోదక్ వద్ద. ఆప్షన్ డి, నానాసాహెబ్ చందోర్కర్ వద్ద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, రామచంద్ర వామన మోదక్ వద్ద. నాలుగవ ప్రశ్న. నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టినప్పుడు ఊదీ దొరకకపోతే దేనిని ఊదీగా భావించి అతనికి రాశారు? ఆప్షన్ ఏ, మట్టి. ఆప్షన్ బి, అగరవత్తు బూడిద. ఆప్షన్ సి, కుంకుమ. ఆప్షన్ డి, దుమ్ము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు అగరబత్తి బూడిద. ఐదవ ప్రశ్న. బాబా సంతోషంగా ఉన్నప్పుడు ఊదీ గురించి పాడే పాటలో ఎవరిని రమ్మని పిలిచేవారు? ఆప్షన్ ఏ, నానాను. ఆప్షన్ బి, విఠలరామాను. ఆప్షన్ సి, కళ్యాణరామ. ఆప్షన్ డి, మేఘాశ్యామ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, కళ్యాణరామ. ఆరవ ప్రశ్న. 1904 5వ సంవత్సరములలో నానాసాహెబ్ చందోర్కరు ఏ ప్రాంతంలో మమలతారుదారుగా పనిచేసేవారు? ఆప్షన్ ఏ, పూణే. ఆప్షన్ బి, జామ్నేర్. ఆప్షన్ సి, నాసిక్. ఆప్షన్ డి, జలగాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి, జామ్నేర్. ఏడవ ప్రశ్న. బాబా ఊదీని హారతి పాటను ఎవరి ద్వారా నానాసాహెబ్కు పంపించారు? ఆప్షన్ ఏ, రామ్గీర్ బువా ద్వారా. ఆప్షన్ బి, నారాయణరావు ద్వారా. ఆప్షన్ సి, కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా. ఆప్షన్ డి, శ్యామా ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, రామ్గీర్ బువా ద్వారా. ఎనిమిదవ ప్రశ్న. జలగావ్ చేరుకున్న రామ్గీర్ బువా వద్ద ఎన్ని డబ్బులు మిగిలి ఉన్నాయి? ఆప్షన్ ఏ, 2 రూపాయలు. ఆప్షన్ బి, డబ్బులు ఏమీ లేవు. ఆప్షన్ సి, 3 అణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆప్షన్ డి, 2 అణాలు మాత్రం మిగిలి ఉన్నాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, 2 అణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తొమ్మిదవ ప్రశ్న. రామ్గీర్ బువాను బాబా ఏ పేరుతో పిలిచేవారు? ఆప్షన్ ఏ, రామ్గీర్ అని. ఆప్షన్ బి, అన్నా అని. ఆప్షన్ సి, బాపూగీర్ బువా అని. ఆప్షన్ డి, బాపు అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, బాపూగీర్ బువా అని పిలిచేవారు. 10వ ప్రశ్న. బాబా నానాసాహెబ్కు ఇవ్వమని రామ్గీర్ బువాకు ఏమి ఇచ్చి పంపించారు? ఆప్షన్ ఏ, ఊదీ మరియు ఆశీర్వాదము. ఆప్షన్ బి, ఊదీ మరియు హారతి పాట. ఆప్షన్ సి, ఊదీ మరియు తీర్థము. ఆప్షన్ డి, ఊదీ మరియు ప్రసాదము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి, ఊదీ మరియు హారతి పాట. 11వ ప్రశ్న.
నారాయణరావుకు బాబా స్వప్నములో కనిపించి ఏమని అభయము ఇచ్చారు? ఆప్షన్ ఏ దక్షిణ ఇవ్వమన్నారు. ఆప్షన్ బి మందులు వాడమన్నారు. ఆప్షన్ సి వారము రోజుల్లో నడవగలవు అని అన్నారు. ఆప్షన్ డి షిరిడీకి వెంటనే రమ్మన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి వారం రోజుల్లో నువ్వు నడవగలవు అని అన్నారు. 12వ ప్రశ్న నారాయణరావుకు బాబా ఎప్పుడు స్వప్న దర్శనము ఇచ్చారు? ఆప్షన్ ఏ 1917లో. ఆప్షన్ బి బాబా మహాసమాధి చెందాక 1 సంవత్సరం తరువాత. ఆప్షన్ సి సమాధి చెందకముందు. ఆప్షన్ డి బాబా సమాధి చెందిన 2 సంవత్సరముల తరువాత. ఆన్సరు బాబా సమాధి చెందాక 1 సంవత్సరము తరువాత. 13వ ప్రశ్న బొంబాయికి చెందిన ఏ యోగిని నవయుగ తుకారాం అని పిలిచేవారు? ఆప్షన్ ఏ బాలబువా సుతార్ని. ఆప్షన్ బి నరసింగ మహారాజుని. ఆప్షన్ సి అప్పా సాహెబ్ కులాకర్ణిని. ఆప్షన్ డి హరిబావు కర్ణిక్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బాలబువా సుతార్ని. 14వ ప్రశ్న బాలబువా సుతార్ను తను 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అని బాబా ఎందుకు అన్నారు? ఆప్షన్ ఏ అతను షిరిడీ నివాసి కాబట్టి. ఆప్షన్ బి బాలబువా బాబాకు ఉత్తరము రాశారు. ఆప్షన్ సి బాలబువా అంతకు ముందే షిరిడీకి వచ్చారు. ఆప్షన్ డి బాలబువా 4 ఏళ్ల క్రితము బాబా ఫోటోకు నమస్కరించారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు బాలబువా 4 ఏళ్ల క్రితము బాబా ఫోటోకి నమస్కరించారు. 15వ ప్రశ్న అప్పా సాహెబ్ కులాకర్ణికి బాబా ఫోటోను బహుకరించినది ఎవరు? ఆప్షన్ ఏ రామ్గీర్ బువా బహుకరించారు. ఆప్షన్ బి నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చారు. ఆప్షన్ సి బాలాసాహెబ్ బేటే ఇచ్చారు. ఆప్షన్ డి శ్యామా ఇచ్చారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బాలాసాహెబ్ బేటే ఇచ్చారు. 16వ ప్రశ్న అప్పాసాహెబ్ అన్వేషణలో ఫకీరు తిరిగి కలిసినప్పుడు అప్పాసాహెబ్ మొత్తము ఎంత దక్షిణ ఇచ్చారు? ఆప్షన్ ఏ 1 రూపాయి. ఆప్షన్ బి 9 రూపాయలు. ఆప్షన్ సి 5 రూపాయలు. ఆప్షన్ డి 10 రూపాయలు ఇచ్చారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి 9 రూపాయలు ఇచ్చారు. 17వ ప్రశ్న హరిబావు కర్ణిక్ షిరిడి వదిలి వెళ్ళేటప్పుడు తనలో ఏమని అనుకున్నారు? ఆప్షన్ ఏ దక్షిణ ఇవ్వకూడదని. ఆప్షన్ బి బాబా ఆశీర్వాదము తీసుకోవాలి అని. ఆప్షన్ సి మరొక రూపాయి దక్షిణ ఇవ్వవలను అని. ఆప్షన్ డి వెంటనే ఇంటికి వెళ్ళవలను అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి మరొక రూపాయి దక్షిణ ఇవ్వవలను అని అనుకున్నారు. 18వ ప్రశ్న నాసిక్లో హరిబావు ముంజేతిని పట్టుకొని రూపాయి అడిగిన యోగి ఎవరు? ఆప్షన్ ఏ రెహమాన్ బాబా. ఆప్షన్ బి నరసింగ మహారాజు. ఆప్షన్ సి గజానన మహారాజు. ఆప్షన్ డి సాయిబాబా స్వయంగా అడిగారు. ఆన్సరు ఆప్షన్ బి నరసింహ మహారాజు అడిగారు. 19వ ప్రశ్న నవవిధ భక్తులకు సంకేతంగా అప్పాసాహెబ్ నుంచి ఫకీరు తీసుకున్న రూపాయల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 9 రూపాయలు. ఆప్షన్ బి 1 రూపాయి. ఆప్షన్ సి 10 రూపాయలు. ఆప్షన్ డి 11 రూపాయలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 9 రూపాయలు. 20వ ప్రశ్న ఈ కథల ద్వారా బాబావారు ప్రధానముగా తమ భక్తులకు ఏమి తెలియచేస్తున్నారు? ఆప్షన్ ఏ దక్షిణ ఇవ్వన అవసరం లేదు అని. ఆప్షన్ బి డబ్బులే ముఖ్యము అని. ఆప్షన్ సి యోగులు వేరువేరుగా ఉంటారు అని. ఆప్షన్ డి యోగీశ్వరులందరూ ఒకటే ఏకాత్మభావంతో ఉంటారు అని. ఆన్సరు ఆప్షన్ డి యోగీశ్వరులందరూ ఒకటే ఏకాత్మభావంతో ఉంటారు అని. ఇవండి 33వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి.
మరిన్ని ఇలాంటి బాబావారి వీడియోల కోసము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.